హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చందన పల్లె రుచులు. తెలుసుకోబోయే ఐటమ్ దొండకాయ వేపుడు. దొండకాయ వేపుడు ఎలా చేయాలో తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఒక స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ పెట్టుకున్నాక తగినంత ఆయిల్, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, తగినంత కరివేపాకు, చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు. ఆనియన్స్ బాగా మగ్గేంత వరకు వేయించుకోవాలి. 2-3 మినిట్స్ బాగా మగ్గేంత వరకు ఫ్రై చేసుకొని బాగా క్లీన్ చేసి చిన్నగా కట్ చేసుకున్న దొండకాయ ముక్కలను వేసుకోవాలి. దొండకాయ ముక్కలు వేసుకున్నాక 10 to 20 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకొని మధ్యలో దొండకాయ అనేది ఫ్రై చేసుకుంటూ బాగా కలిదిప్పుకుంటూ ఉండాలండి, లేకుంటే అడుగు అంటుకుంటుంది. ఆ ఫ్రై అయ్యే లోపల దొండకాయకి కావాల్సిన పొడి ప్రిపరేషన్ తెలుసుకుందామండి. తగినన్ని పల్లీలు, 7-8 ఎండుమిరపకాయలు, బాగా 10 వెల్లుల్లి రెమ్మలు ఫ్రై చేసుకున్న తర్వాత చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకొని 1 టైం తర్వాత ఆ వెల్లుల్లి రెమ్మలు వేసుకొని తగినంత ఉప్పు వేసుకొని గ్రైండ్ చేసుకొని పొడి అనేది రెడీ అవుతుంది. 15 to 20 మినిట్స్ తర్వాత ఫ్రై అనేది ఇలా ఎల్లోయిష్ కలర్లో ఉంటుందండి, బాగా మెత్తగా. దొండకాయ పొడి ప్రిపరేషన్ని వేసుకున్నాక కలుపుకుంటే దొండకాయ వేపుడు అనేది రెడీ అయిపోతుందండి. టేస్ట్ ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్. ఫస్ట్ టైం కనుక నా ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.